చూడండమ్మా, సీసీఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా మనకి విద్యా ప్రమాణాలు అనేటటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది కదండి. అయితే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో మనకి విద్యా ప్రమాణాలకి ఈ రెండింటికి సంబంధించి ముఖ్యమైన బిట్లు అనేటటువంటి ఒకసారి చూద్దాం. విద్యా హక్కు చట్టంలో సీసీఈ అనేటటువంటిది నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క స్థానము అంటే ఏ అధ్యాయంలో ఏ సెక్షన్లో ఎక్కడ ఏర్పాటు చేశారని. సీసీఈని ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2. అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2లో సీసీఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని విద్యా హక్కు చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే సీసీఈ విధానాన్ని 1 నుండి 8వ తరగతి వరకు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1 నుండి 8వ తరగతి వరకు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 2012 టు 2013లో. నెక్స్ట్ వన్, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని విద్యార్థులలో పరీక్షల పట్ల ఆందోళనను నియంత్రించాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యార్థులలో పరీక్షల పట్ల ఆందోళనను నియంత్రించాలి అని తెలియజేసినది ఎవరు? ఎవరంటే ఎన్సిఎఫ్ 2005. ప్రస్తుత పాఠశాలల్లో సీసీఈను ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు? సీసీఈను ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు? ఎన్నిసార్లు అండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 సార్లు అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులు దేనిని అర్థం చేసుకోవాలో ఏమి చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్వహిస్తాయి అని తెలిపినది ఎవరు? విద్యార్థులు దేనిని అర్థం చేసుకోవాలో ఏమి చేయగలరు వాటిని విద్యా ప్రమాణాలు నిర్వహిస్తాయి అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పెన్సిల్వేనియా కామన్ కోర్ ప్రమాణాలు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి? ఏమి తెలిసి ఉండాలి, నేర్చుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలే విద్యా ప్రమాణాలు అని చెప్పినది ఎవరు? చూడండి, ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకొని ఉండాలి. దీన్ని తెలియజేసింది ఎస్సీఈఆర్టీ. నెక్స్ట్ బిట్, విద్యార్థులు ఒక తరగతిలో ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఏమంటారు? దాన్ని ఏమంటారండి? విద్యా ప్రమాణాలు. ఇక్కడ మనకి విద్యా ప్రమాణాలు అని తెలుస్తుంది. ఎగ్జామ్లో కూడా మనం తెలుసుకోగలగాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, సంకలన మూల్యాంకనంలో గణిత పరిసరాల విజ్ఞానం విద్యా ప్రమాణాల సంఖ్య వరుసగా. సంకలన మూల్యాంకనంలో గణిత విద్యా ప్రమాణాలన్నీ పరిసరాల విజ్ఞానం యొక్క విద్యా ప్రమాణాలు ఎన్ని? ఈవీఎస్వి. అక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గణితం 5, ఈవీఎస్వి 6. నెక్స్ట్, విద్యార్థి పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో పాల్గొన్నారు. ఈ వాక్యము నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? చూడండి, చర్చల్లో పాల్గొనడం. విద్యార్థి పాఠ్యాంశంపై జరిగేటటువంటి చర్చల్లో పాల్గొనడం అనేటటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? చూడండి, వీటిలో దేనిని సూచిస్తుందండి? చర్చల్లో పాల్గొనడం అనేది మొట్టమొదటిది సూచిస్తుందన్నమాట. విద్యార్థి చర్చల్లో పాల్గొనడం అనేటటువంటిది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి చెందుతుందన్నమాట. విద్యార్థి ఆ పాఠశాలలో జరిగినటువంటి వివిధ అంటే తోటి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తుండడం, అలాగే ఏవైనా నమూనాలు తయారు చేస్తున్నప్పుడు పాల్గొనడం, చర్చల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా అక్కడ పిల్లల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనల కిందకి వస్తుందన్నమాట. అంటే ఏ రకంగా తను పాల్గొంటున్నాడు అనేది తెలియజేసేదన్నమాట. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు?
ఆల్రెడీ ఇదే ప్రశ్న నేను ఫస్ట్లో వచ్చింది, సిసిఈని ఎన్నిసార్లు నిర్వహిస్తారని. అలా అడిగినా ఇలా అడిగినా బిట్ అనేటటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనం, ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం, సిసిఈ అనేది సంగ్రహణాత్మక మూల్యాంకనం కోసం. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారంటే 4 సార్లు నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని 4 సార్లు నిర్వహిస్తారు, సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని అయితే 2 సార్లు నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి? ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి అంటే లఘు పరీక్ష. లఘు పరీక్షకు ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి. మనందరికీ తెలిసిందే. ఎన్ని మార్కులండి? 20 మార్కులు 20 మార్కులు కేటాయించబడ్డాయి. అలాగే 40% అనమాట. 20 మార్కులు 40% భారత్వ శాతం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. 20 మార్కులు కేటాయించబడింది అన్నమాట. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగించబడేటటువంటి మూల్యాంకన సాధనం ఏంటి? తరచుగా ఉపయోగించబడేటటువంటి మూల్యాంకన సాధనం ఏమిటి? మౌఖిక పరీక్ష. మౌఖిక పరీక్ష అనేటటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో తరచుగా ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు ఇచ్చేటటువంటి భారత్వ శాతం ఎంత? నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు ఇచ్చేటటువంటి భారత్వ శాతం ఎంత? ఎంత శాతం ఇస్తారంటే 40% ఇస్తారమ్మా. 40% అనేటటువంటిది ఇస్తారు. 20 మార్కులు 40%. విద్యా ప్రమాణాల యొక్క సాధనకు సోపానాలు ఏంటి? విద్యా ప్రమాణాల యొక్క సాధనకు సోపానాలుగా చెప్పబడేవి ఏమిటి? అభ్యసన సూచికలు. ఏంటండి? అభ్యసన సూచికలు. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలకు సాధనాలు ఏమిటి? నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలకు సాధనాలు ఏమిటి? ఇవన్నీ కూడా చెక్లిస్టులు, మౌఖిక పరీక్షలు, టీచర్ డైరీలు, ఇవన్నింటి ద్వారా టీచర్ అన్నమాట వీటిని నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని చేపడతారన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అనే అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు పరిగణలోనికి తీసుకోని అంశం ఏమిటి? దేనిని తీసుకోరు? పిల్లల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలు అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏం తీసుకోరంటే పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు సంబంధించినవన్నీ తెలుసు కదా. వాళ్ళు జట్టు కృత్యాలు చేస్తున్నప్పుడు కానీ, ప్రాజెక్ట్ పనులు చేస్తున్నప్పుడు కానీ, సృజనాత్మక కృత్యాలు చేస్తున్నప్పుడు కానీ, అభ్యసన సామగ్రి అనేటటువంటి వినియోగిస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా సరే వాళ్ళు చర్చల్లో పాల్గొనడం కానీ, ఏవైనా వాళ్ళు ఎంత యాక్టివ్గా పాల్గొంటున్నారు, ఎంత యాక్టివ్గా భాగస్వామ్యంగా పాల్గొంటున్నారు, ఎంత బాగా ప్రతిస్పందిస్తున్నారు తెలియాలన్నమాట. వాటికి సంబంధించినవి వ్యక్తిగత కృత్యాలు మరియు జట్టు పనులు చేస్తున్నప్పుడు, ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైనప్పుడు పాల్గొన్నప్పుడు, అలాగే సృజనాత్మక కృత్యాల్లో పాల్గొన్నప్పుడు ఈ మూడింటిలో కూడా పరిగణలోకి తీసుకుంటారనమాట. ఈ మూడింటిని కూడా పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనల కిందన ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుంటారు. కానీ నోటు పుస్తకం అనేటటువంటిది సొంతంగా రాసుకోవడం ఇది అనేటటువంటిది ఆ పిల్లల భాగస్వామ్యం కింద రాదు. తను సొంతంగా రాసుకుంటున్నాడంటే ఇతర పిల్లలతో సంబంధం లేనట్లే కదా. సో అందుకే చెందదన్నమాట. నెక్స్ట్, విద్యార్థులు వినడం ద్వారా చదవడం మాత్రమే కాకుండా చేయడం ద్వారా, అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి సోపానం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్నవది? వినడం ద్వారా, చదవడం ద్వారా మాత్రమే కాదు, చేయడం ద్వారా మరియు అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి సోపానం అనేటటువంటిది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్నవది? నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 సోపానాలు తెలుసు కదా. పిల్లల ప్రతిస్పందనలు, భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష. ఇందులో దేనికి సంబంధించినది? ఈ చేయడం ద్వారా అభ్యసనం అనేది దేనికి సంబంధించిందంటే ప్రాజెక్ట్ పనులు, 3వ దానికి సంబంధించింది. సో సోపానం ఎన్నవదంటే 3వది అనమాట. 3వది ఏది అంటే ప్రాజెక్ట్ పనులు. నెక్స్ట్, పాండిత్య నికషలో భాగంగా సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? పాండిత్య సాధన నికషలో భాగంగా సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? ఎన్నిసార్లు నిర్వహిస్తారంటే 2 సార్లు నిర్వహిస్తారమ్మా. ఒకసారి కాదు, 2 సార్లు నిర్వహిస్తారన్నమాట. 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది.
ఆల్రెడీ చెప్పాను కదా, సిసిఈ ఎన్నిసార్లు నిర్వహిస్తారన్నా 2 సార్లే, సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు అన్నా 2 సార్లే. నెక్స్ట్ గణిత విద్యా ప్రమాణాలలో మొట్టమొదటిది ఏది? గణిత విద్యా ప్రమాణాలలో మొట్టమొదటిది ఏది? మొట్టమొదటిది ఏదమ్మా? సమస్య సాధన. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్రానికి కేటాయించబడిన విద్యా ప్రమాణాలలో అత్యధిక భారత్వం కలిగినది ఏది? గణిత శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాల్లో అత్యధిక భారత్వం కలిగినది ఏది? సమస్య సాధనకే అత్యధిక భారత్వం అనేటటువంటిది ఇవ్వబడుతుంది, తెలుసు కదా. సమస్య సాధనకి ఎన్ని మార్కులు? 25 మార్కులు ఉంటాయి. 50% భారత్వం అనేటటువంటిది కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రానికి కేటాయించబడినటువంటి విద్యా ప్రమాణాలలో విషయావగాహనకి కేటాయించబడినటువంటి మార్కులు మరియు భారత్వ శాతం అంతా. విజ్ఞాన శాస్త్రంలోనే మొట్టమొదటిది విషయావగాహన. దానికి మార్కులు ఎన్ని కేటాయించబడ్డాయి? భారత్వం ఎంత కేటాయించబడింది? మార్కులు అనేటటువంటివి 20 మార్కులు 40%, భారత శాతము 40%, 20 మార్కులు 40%. నెక్స్ట్, సమస్య సాధన, ప్రాతినిధ్యపరచడం, హస్తలాఘవ నైపుణ్యాలు ప్రదర్శించడం, హేతు విచారణ చేయడం వంటి అంశాలు గణిత అక్షరాస్యతను ప్రతిబింబిస్తాయి అని అభిప్రాయపడినటువంటి శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఇవన్నీ వచ్చాయంటే స్టీన్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పరిసరాల విజ్ఞానంలో 2వ అత్యధిక భారత్వం కలిగినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ఎక్కడండి? పరిసరాల విజ్ఞానంలో 2వ అత్యధిక భారత్వం కలిగినది ఏది? సమాచార సేకరణ మరియు ప్రాజెక్టు పనులు. సమాచార సేకరణ మరియు ప్రాజెక్టు పనులు, దీనికి 10 మార్కులు మరియు 20% భారత్వం ఇవ్వబడింది. 10 మార్కులు మరియు 20% భారత్వం ఇవ్వబడింది. నెక్స్ట్, వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం, అదే వంటను అతిథులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పినది ఎవరు? అని నిర్వచించినది ఎవరు? రాబర్ట్ స్టేక్స్ అన్నమాట. రాబర్ట్ స్టేక్స్. నెక్స్ట్ వన్, గణిత భావనలు పద్ధతులు ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలను సాధించడం ఈ విద్యా ప్రమాణానికి చెందినది. గణిత భావనలు పద్ధతులు ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలు సాధించడం దేనికి సంబంధించినదండి? ఫస్ట్ వన్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సమస్య సాధన. నెక్స్ట్ వన్, విద్యార్థులు ఆరోహణ అవరోహణ ఖచ్చితంగా చేయగలగడం. ఆరోహణ అవరోహణ అనేటటువంటివి ఖచ్చితంగా చేయగలగడం దేనికి సంబంధించినదండి? అది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడంకి చెందిందన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎలా ఉంటాయంటే కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం దగ్గర కార్యకారణ సంబంధం అనేటటువంటిది ఏర్పరచుకుంటారు, తార్కిక చర్చ చేస్తారు, ఊహించగలుగుతారు, అలాగే ఎందుకు జరుగుతుందో సమస్య చెప్పగలుగుతారు. ఇలాంటివి ఏ వచ్చినా కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం. అలాగే ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయడం, సజాతి విజాతి రాయడం, అంటే భేదాలు పోలికలు రాయడం, ఇవన్నీ కూడా కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కిందకే వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, 5 మీటర్లను కిలోమీటర్లలో చెప్పండి అనే ప్రశ్న ద్వారా ఈ విద్యా ప్రమాణానికి చెందినది. అనే ప్రశ్న అనేటటువంటిది ఈ విద్యా ప్రమాణానికి చెందినది. దేనికి చెందినదండి? ఇది వ్యక్తపరచడం. ఇది చూడండి, వాక్య రూపం, అక్కడ ప్రమాణాలను మార్చడం అనేటటువంటి దేనికి చెందుతుందంటే వ్యక్తపరచడానికి చెందుతుందన్నమాట. అంటే సాంకేతిక పదాలు అనేటటువంటివి తెలుసుకొని వాటిని ఉపయోగించగలగడం. సాంకేతిక పదాలు అనేటటువంటివి ఉపయోగించగలగడం. గుర్తులు చిహ్నాలు ఇటువంటివి అన్నమాట. గుర్తులు చిహ్నాలు ఉన్న వాటిని అర్థం చేసుకోవడం, గుర్తులు చిహ్నాల రూపంలో రాయగలగడం. గుర్తులు చిహ్నాలు ఉన్న వాటిని అర్థం చేసుకోగలగడం. ఈ రెండు కూడా వ్యక్తపరచడమే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, సజాతి భిన్నాలను పోల్చడం అనేటటువంటిది ఈ విద్యా ప్రమాణానికి చెందినది. దేనికి చెందినదండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో 50 మంది బాలికలు 20 మంది బాలురు ఉన్నారు. ఈ సమాచారాన్ని దిమ్మ రేఖా చిత్రంలో చూపించడం.
దిమ్మ రేఖా చిత్రంలో చూపించడం, పట రూపంలో చూపించడం, సంఖ్యారేఖపై చూపించడం, వృత్తరేఖా చిత్రంలో చూపించడం, పట్టిక రూపంలో చూపించడం, ఇవన్నీ కూడా ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణకు వస్తాయమ్మ. పట రూపము, దిమ్మ రూపము, గ్రాఫ్ రూపము, వృత్తరేఖ చిత్రము, పట్టిక రూపము ఇవే వచ్చినా సరే అది ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ కిందకి వస్తుంది. నెక్స్ట్, భిన్నాలను పట రూపంలో సూచించడం. చెప్పాను కదా, పట రూపంలో సూచించడం ఏమవుతుంది? ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి తమకు తాము అర్థం చేసుకున్న దాన్ని పట్టికను రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పట చిత్రాలు, దిమ్మరేఖ చిత్రాలు, వృత్తరేఖ చిత్రాలు మొదలైన రూపంలో వ్యక్తపరచడం అనేటటువంటిది ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. ఇక్కడ వ్యక్తపరచడం ఇచ్చాము కానీ అక్కడ ఇవ్వకపోవచ్చు, లేదా వ్యక్తపరచడం ఇచ్చినా సరే మనం ఇక్కడ వ్యక్తపరచడం అని పెట్టేయకూడదు. అవన్నీ కూడా ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరణ అన్నమాట. అర్థమైందండి? నెక్స్ట్ వన్, కాండం చేసే పనులేమిటి? సైన్స్కి సంబంధించి కాండం చేసేటటువంటి పనులేమిటి? ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? కాండం చేసే పనులేమిటి అనేటటువంటిది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? ఫస్ట్దే అన్నమాట, విషయావగాహన. నెక్స్ట్ వన్, అట్టముక్కలతో ఇల్లును తయారు చేయడం, నమూనాలు తయారు చేయడం. అట్టముక్కలతో ఇల్లు తయారు చేయడం అనేటటువంటిది దేనికి సంబంధించినదండి? నమూనాలు తయారు చేయడం కదా. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? పట నైపుణ్యాలు మరియు నమూనాలు అనేటటువంటిది అవుతుంది. నెక్స్ట్ వన్, సమస్య సాధన అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందిన అభ్యసన సూచికలు ఏమిటి? మ్యాథ్స్లో ఫస్ట్ది సమస్య సాధన కదా, దానికి సంబంధించినటువంటి అభ్యసన సూచికలు ఎలా ఉంటాయంటే, విద్యార్థి ఇచ్చిన సమస్యను చదివి అర్థం చేసుకోవడం, ఎన్నుకున్న పద్ధతి ప్రకారం సమస్యను సాధించడం, సమస్యకు అవసరమైనటువంటి తార్కిక పద్ధతులను కూడా ఎన్నుకోవడం, సమస్యను అంచనా వేయగలగడం, అలాగే అంచనా వేసిన ఫలితంతో సరిచూడడం, ఇవన్నీ కూడా సమస్య సాధనకి చెందినటువంటివి. నెక్స్ట్ వన్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందినటువంటిది ఏది? కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనే విద్యా ప్రమాణానికి చెందినది ఏది? చూడండి, ఇక్కడ ఈ సంఖ్యలు ఇచ్చారనుకోండి, ఈ సంఖ్యలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యను రాయండి అన్న అది ఈ విద్యా ప్రమాణానికి చెందినదే. నెక్స్ట్, ఆరోహణ అవరోహణ క్రమం రాయడం అన్న ఆ విద్యా ప్రమాణమే. సజాతి భిన్నాలు, విజాతి భిన్నాల యొక్క కూడికలు, తీసివేతలు చేయడం, అలాగే ఈ సమస్య సాధనలో గల సోపానాలకు కారణాలు చెప్పడం, ఇవన్నీ కూడా కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకే వస్తాయన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందిన అభ్యసన సూచికలు: సోపాన క్రమంలో రాయడం, తగిన కారణాలు చెప్పడం, ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం. సో పైవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? జ్ఞానాత్మక రంగానికి, వివిధ రంగాలకి విద్యా ప్రమాణాలని డివైడ్ చేయడం జరిగినది. అయితే జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏమిటి? ఇవన్నీ కూడా ఉన్నమ్మా. విషయావగాహన, సమాచార సేకరణ, జీవ వైవిధ్యం పట్ల సున్నితత్వం, నిత్య జీవితంలో అన్వయం. ఈ 3 కూడా జ్ఞానాత్మక రంగానికి చెందినవన్నమాట. విషయావగాహన, సమాచార సేకరణ మరియు ప్రాజెక్టు పనులు, ఈ రెండింటికి అత్యధిక మార్కులు. ఫస్ట్ అత్యధిక మార్కులు, రెండోదిగా అత్యధిక మార్కులు. నెక్స్ట్, జీవ వైవిధ్యం పట్ల సున్నితత్వం మరియు నిత్య జీవితంలో అన్వయం. ఈ 3ంటికి కూడా జ్ఞానాత్మక రంగంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విషయావగాహనకు చెందినటువంటి అభ్యసన సూచికలు ఏమిటి? విషయావగాహనకు చెందినవి అంటే సైన్స్ ప్రకారం, సైన్స్ అండ్ సోషల్ ప్రకారం చెందినటువంటివి అభ్యసన సూచికలు ఏంటి? సరి అయిన ఉదాహరణలతో విషయాన్ని అర్థం చేసుకొని వివరించడం, పోలికలు భేదాలు చెప్పడం. ఏం లేదమ్మా, విషయావగాహన అంటే మనకి అవగాహన అనేటటువంటి తెలుసు కదా, మనకి అవగాహనకి ఏవేవి వస్తాయి చెప్పండి? వివరించడం, వర్ణించడం, పోలికలు భేదాలు చెప్పడం, ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. పట్టికలు, పటాలు, చిత్రాలు పరిశీలించి వ్యాఖ్యానించడం, పరిసరాల్లో జరిగే సంఘటనలకు అనేక కారణాలు చెప్పడం, ఇవన్నీ కూడా విషయావగాహన కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, జంతువుల మధ్య పోలికలు భేదాలు చెప్పడం. పోలికలు భేదాలు చెప్పడం ఏం చెప్పాము? విషయావగాహన. ఇదేమవుతుందంటే విషయావగాహనే అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు. ప్రశ్నించడం, పరికల్పనలు, ఇక్కడ పరికల్పనలమ్మ,
పరికర పనులు కాదు, పరికల్పనలు చేయడం. ఇక్కడ ప్రింట్ అదే నేను టైప్ చేసినప్పుడు రాంగ్ వచ్చింది. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలకు చెందినవి. ఏమవుతాయి? తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి కృత్యాల నిర్వహణలో సందర్భోచితంగా ప్రశ్నలు అడగడం, ప్రశ్నించడం అవుతుంది. అదనపు సమాచార సేకరణ ప్రశ్నలు అడగడం కూడా ప్రశ్నించడం అవుతుంది. భావనల అవగాహన కోసం స్వతంత్ర ప్రశ్నలు అడగడం కూడా ప్రశ్నించడం అవుతుంది. పరికల్పనలు చేయడం, ఊహించడం కూడా ప్రశ్నించడం, పరికల్పన చేయడం కిందకే వస్తుంది. సో పైవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, విద్యార్థి తగిన వేగంతో చిత్రాలు గీసి రంగులు వేయడం. తగిన వేగంతో గీయడం అనేటటువంటిది ఏమవుతుంది? తగిన వేగంతో గీయడం అనేటటువంటిది బొమ్మలు గీయడం మరియు నమూనాలు తయారు చేయడం అనేదానికి వస్తుందమ్మా. బొమ్మలు గీయడం మరియు నమూనాలు తయారు చేయడం అనేటటువంటి విద్యా ప్రమాణం. నెక్స్ట్ వన్, మన దేశ చరిత్ర యొక్క గొప్పతనాన్ని చెప్పగలగడం. అది ఏమవుతుందండి? ప్రశంసించడం, గౌరవించడం, విలువ కట్టడం, ఒక అనుకూలమైనటువంటి వైఖరితో ఉండడం. ఇది దేని చెందినవంటే ప్రశంస, విలువ కట్టడం, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం దీనికి చెందుతుందన్నమాట. ప్రశంస, విలువ కట్టడానికి చెందుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలలో రెండవది ఏది? రెండవది ఏదండి? ఫస్ట్ది విషయావగాహనే. సోషల్కి, సైన్స్కి రెండింటికి కూడా విషయావగాహనే ఉంటుంది. కానీ సోషల్కి వచ్చేసరికి రెండవది మారుతుంది. రెండవది ఏదండి? ఇచ్చిన పాఠాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అనేటటువంటిది రెండవది అనమాట. నెక్స్ట్ వన్, మీ ప్రాంతంలో పండే పంటల జాబితాను తయారు చేసి వాటిని పట్టిక రూపంలో పొందుపరచండి అనున్నది ఈ విద్యా ప్రమాణానికి చెందినది. దేనికి చెందుతుందండి? ఇది సమాచార నైపుణ్యం. మీ ప్రాంతంలో అన్నారు కదా, తన యొక్క ప్రాంతానికి వెళ్ళి తయారు చేయడం కాబట్టి ఇది సమాచార నైపుణ్యాలు అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, పట నైపుణ్యాలు అనే విద్యా ప్రమాణానికి చెందినటువంటి అభ్యసన సూచిక ఏమిటి? పట నైపుణ్యాలు అంటే మొత్తం పటానికి సంబంధించినవే ఉంటాయి. ఏ పటాలను ఏ రంగులతో సూచిస్తారో తెలపడం, అట్లాసు గోడ పటాలను ఆధారంగా కృత్యాలు అనేటటువంటివి చేయడం, గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము వంటి పటాలు గీయడం, ఇవన్నీ కూడా పట నైపుణ్యాలకి సంబంధించినవన్నమాట. అర్థమైందండి? నెక్స్ట్ వన్, కళాకారులను మనం ఏ విధంగా గౌరవించాలి అనే ప్రశ్న ద్వారా ఈ విద్యా ప్రమాణం నెరవేరుతుంది. కళాకారులను గౌరవించడం అనేటటువంటి చెప్పాను కదా, ఒక మంచి వైఖరి అని. అది దేనికి చెందుతుందండి? ప్రశంస, అభినందన, సున్నితత్వంకి చెందుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.